Hello friends, welcome back to class. So today's topic is DNA polymerase inhibitors. సో DNA polymerase inhibitors అంటే ఏంటి? సో మనకు వైరస్లో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ నేము DNA polymerase. సో ఇది ఎందుకోసం ఉపయోగపడుతుందంటే రెప్లికేట్ ద జీనోమ్స్. సో హియర్ DNA viruses as well as host cells they required DNA polymerase. సో ఇదేం చేస్తుంది, దిస్ విల్ రెప్లికేట్ జీనోమ్స్. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద యాంటీవైరల్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ అగైనెస్ట్ డిఎన్ఏ పాలిమరేస్. మనం యూజ్ చేసేటటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ అన్నీ కూడా యాక్ట్ అగైనెస్ట్ డిఎన్ఏ పాలిమరేస్. అయితే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA, so here they approved, so the most of the viral drugs they inhibit genome replication. So here nearly all of these inhibit DNA polymerase and they are nucleoside analogues. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంటీవైరల్ డ్రగ్స్ అన్నీ కూడా డిఎన్ఏ పాలిమరేజ్ని ఇన్హిబిట్ చేస్తున్నాయి. వీటి స్ట్రక్చర్ చూసుకుంటే మన న్యూక్లియోసైడ్ యొక్క స్ట్రక్చర్ని మోడిఫైడ్ చేస్తే వచ్చినటువంటి కాంపౌండ్స్. సో హియర్ FDA అప్రూవ్డ్ ఇన్హిబిటర్స్ ఆర్ వైరల్ పాలిమరేస్ టార్గెట్స్ అండ్ దీస్ ఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ హ్యూమన్ హెర్పస్ వైరసెస్, the retrovirus HIV, hepatitis B virus. So friends, this is the primary information about DNA polymerase inhibitors. Indulo the first drug is acyclovir. So what is the structure of acyclovir? So let's see the structure of acyclovir. So acyclovir structure lo manaku already guanidine structure telusu. So guanidine is a purine derivative. So let's draw the purine structure first. Here we have nitrogen, here also we have nitrogen, here we have nitrogen, here also we have nitrogen, and guanidine has a C double bond O group, and here we have NH2 group, yes, double bond and double bond. Okay, so ikkada ee guanidine, సో ఈ ఇమిడజోల్ రింగ్ మీద వీ హ్యావ్ CH2O, CH2, CH2, CH2OH. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ acyclovir. So here acyclovir is a antiviral drug. What is the use? It is used for virus infections. సో ఇదేం చేస్తుందంటే జనరల్లీ ఇట్ యాక్ట్ అగైనెస్ట్ హెర్పస్ వైరస్ ఇన్ ద బాడీ. మన లిప్స్ మీద ఈ వైరస్ ఉంటుంది, దీనివల్ల మనకు కలిగేటటువంటి డిసీజ్ని హెర్పస్ అంటాం. సో ఇట్ ఈజ్ యాక్ట్ అగైనెస్ట్ హెర్పస్ వైరసెస్. అయితే ఈ హెర్పస్ వైరస్ ద్వారా వచ్చేటటువంటి డిసీజ్ని కంప్లీట్గా క్యూర్ చేయదు, బట్ ఇట్ ఈజ్ గోయింగ్ టు లెసన్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సో acyclovir used for herpes virus infections. సో acyclovir అనేది హెర్పస్ వైరసెస్ ఇన్ఫెక్షన్ని కంప్లీట్గా తగ్గించకుండా దాన్ని తగ్గిస్తుంది అనమాట. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హెర్పస్ వైరసెస్ ఇన్ఫెక్షన్స్, జెనిటల్ హెర్పస్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్ సోర్స్ అండ్ ఆల్సో యూజ్డ్ ఫర్ చికెన్ పాక్స్. అమ్మ తల్లి అమ్మవారు అంటాం కాబట్టి అలాంటి ఇన్ఫెక్షన్స్కి కూడా వాడేటటువంటి మెడిసిన్ acyclovir. సో నెక్స్ట్ acyclovir సింథసిస్. సో దిస్ సింథసిస్ ఇన్వాల్వ్ 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ సింథసిస్ ఆఫ్ guanidine, సెకండ్ స్టెప్ సింథసిస్ ఆఫ్ సైడ్ చైన్, థర్డ్ స్టెప్ కండెన్సేషన్ ఆఫ్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2. సో లెట్స్ సీ సింథసిస్ ఆఫ్ guanidine. సో దీంట్లో మనం సైనోఇథైల్ ఎసిటేట్ కాంపౌండ్ తీసుకుంటున్నాం. దీంతో పాటుగా వీఆర్ టేకింగ్ guanidine. So what is the compound?
guanidine. సో guanidine మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ సి డబల్ బాండ్ ఓ గ్రూప్ మీద అటాక్ అవుతాయి. ఇట్ ఈస్ ఎ న్యూక్లియోఫైల్, ఇట్ ఈస్ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్, దేర్ ఫోర్ attack head here. Immediately, yes, the ethoxy group will be eliminated. Similarly, the lone pair of electrons on this nitrogen going to attack at this electrophilic center, cyanide electrophilic center, and this bond shift on to the nitrogen. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక ఇథాక్సీ గ్రూప్ ఎలా ఎలిమినేట్ అయిపోతుందంటే ఇథనాల్కి వెళ్ళిపోతున్నాయి. ఈ నైట్రోజన్ ఇక్కడికి అటాక్ అవ్వడం వల్ల ఈ బాండ్ నైట్రోజన్ షిఫ్ట్ అయిపోతుంది. నవ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సి డబల్ బాండ్ ఎన్ మైనస్, దట్ ఎన్ మైనస్ టేక్ దిస్ ప్రోటాన్ కన్వర్ట్ ఇంటూ ఎన్హెచ్. ఎస్, దిస్ కాంపౌండ్ హ్యాస్ obtained. సో రైట్, దిస్ ఈస్ ద నైట్రోజన్, అండ్ ఆఫ్టర్ నైట్రోజన్ సి డబల్ బాండ్ ఓ, నెక్స్ట్ CH2. Now this is converted into double bond NH, and attached to this nitrogen we have NH. Already we have a double bond NH. So in the next step, so what is happening, this bond will shift here. Yes, now this bond shift on to the oxygen, converted into double bond OH. Now this bond shift here, now this bond shift on to the nitrogen, N minus take this proton, convert into NH2. Now this bond shift here, now this bond shift here, and this hydrogen taken by this nitrogen converted into NH2. Finally we get this compound. So now this is on treating with nitric acid. Nitric acid is a nitration reagent. So this carbon undergoing nitration, so we get nitro group on that carbon. Now this nitro compound treated with ammonium sulfide. Ammonium sulfide is a reducing agent, reduction agent. So mild reduction agent, NO2 reduced to NH2. Now this compound treated with formic acid. So this formic acid, ఇక్కడ నైట్రోజన్ మీద ఉండేటటువంటి ఈ ఎస్ ఒక 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎస్, ఈ నైట్రోజన్ మీద. So loss of water like this and loss of water like this to give guanidine compound. This guanidine so has OH and NH2 group that is going to be right treated with acetic anhydride. So ఇక్కడ ఉన్నటువంటి OH NH రెండు కూడా ఎసైలేషన్ జరుగుతాయి కాబట్టి those two convert into so OAC and NHAC. This is a compound 1. Now step 2 is synthesis of side chain. For that we taken this compound, it is on treating with acetyl chloride. ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇట్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. దిస్ ఈజ్ ఏ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్. ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ అటాక్ అవుతున్నాయి. సో దేర్ ఫోర్ chlorine is a good leaving group. Simply chlorine will be eliminated in form of Cl minus. We get positive charge on the oxygen. ఏదైతే Cl మైనస్ ఎలిమినేట్ అయిందో ఈ Cl మైనస్ ఇక్కడ అటాక్ అవుతుంది. ఈ రింగ్ సిస్టమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇట్ కెన్ బి ఈజీలీ ఓపెన్డ్ బై అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్స్. ఎస్, దిస్ బాండ్ షిఫ్ట్ ఆన్ టు ద ఆక్సిజన్. Oxygen get neutralized. We get yes Cl, CH2, this oxygen, CH2, CH2O, C double bond O, CH3. సో దీన్ని సోడియం ఎసిటేట్ చేత ట్రీట్ చేస్తే క్లోరిన్ ఫ్రమ్ హియర్, సోడియం ఫ్రమ్ హియర్, లాస్ ఆఫ్ NaCl give this compound. This is a side chain. Now step 3, condensation of step 1 and step 2. Let's take the step 1 guanidine derivative, treat with yes part 2 compound. Now the lone pair of electrons of this nitrogen attack at this carbon. Yes, yes, now attack at this carbon. So this acetate will be eliminated. So we got this compound. This reaction takes place in presence of right a paratoluene sulfonic acid. So we get this compound.
ఇక్కడ దీని అర్థం ఏంటి, సి డబల్ బాండ్ CH3 అన్నా కూడా ఎసిటైల్ గ్రూప్ అన్నట్టే. మన ఎసైక్లోవిర్లో ఈ ఓఏసీ లేవు, ఏసీ లేవు. సో టు డీప్రొటెక్ట్ దట్ వీఆర్ టేకింగ్ అమ్మోనియా ఇన్ మిథనాల్. సో OAC convert into OH, NHAC convert into NH2, OAC convert into OH. You get acyclovir compound, friends. This is the synthesis of acyclovir. Now let's see the next antiviral drug, AZT. This is called zidovudin. So let's see the structure of zidovudin. Yes, so zidovudin is a thymidine derivative. సో ఇది థైమిడిన్ యొక్క డెరివేటివ్. సో థైమిడిన్లో మనకు థైమిడిన్ ఈజ్ ఏ పిరమిడిన్ కాంపౌండ్, దేర్ ఫోర్ వీఆర్ గోయింగ్ టు డ్రా ద పిరమిడిన్, అండ్ హియర్ వీ హ్యావ్ C double bond OO double bond, and here we have CH3. Yes, this is a thiamine. This thiamine going to have a carbohydrate. Yes, right. This carbohydrate attached to N1 nitrogen, and this position we have CH2 OH. Yes, here we have OH. ఇక్కడ OH పెడితే దీన్ని డిఆక్సీ థైమిడిన్ అంటాం, కానీ మన కాంపౌండ్లో హియర్ వీ హ్యావ్ N3 మైనస్. సో వాట్ వీ హ్యావ్ ద N3 మైనస్, దట్ ఈస్ కాల్డ్ zidovudin. సో ఫ్రెండ్స్, the structure of zidovudin is this one. సో zidovudin ఏమంటామంటే ఎజిడోథైమిడిన్ అని అంటాం. వాట్ ఈస్ ద నేమ్? ఎజిడోథైమిడిన్. సో AZT. సో జనరల్లీ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ HIV ఆర్ యూ కెన్ సే AIDS. సో దీన్ని అదర్ రిట్రో యాంటీవైరల్ డ్రగ్స్తో వాడతాం. సో వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ కాంపౌండ్ along with antiretroviral drugs. So friends, in this we have synthesis of zidovudin or AZT. It involves two steps. Step 1, synthesis of deoxythymidine and conversion of deoxythymidine to AZT. Let's see the synthesis. So for synthesis of deoxythymidine we are taking, yes, 2-methyl ethyl acrylate, CH2 double bond CH, C double bond OH ఉంటుందని ఎక్రిలిక్ యాసిడ్ అంటాం. ఫస్ట్ సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంది కాబట్టి 2-methyl, ఇది ఇథైల్ ఎస్టర్ కాబట్టి 2-methyl ethyl acrylate, 2-methyl ethyl acrylate. దిస్ కాంపౌండ్ ట్రీటెడ్ విత్ యూరియా. సో యూరియా మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ అటాక్ అవుతాయి. సో ఎస్, ఇక్కడ అటాక్ అవుతాయి. దిస్ బాండ్ షిఫ్ట్ ఆన్ టు దిస్ కార్బన్. సిమిలర్లీ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ దిస్ nitrogen attack at this C double bond O group, and ethoxy group will be eliminated. OET minus H plus, loss in form of ethanol, going to give this compound. So దీన్ని బ్రోమిన్ చేత ట్రీట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద యాక్టివ్ పొజిషన్. This active position has one hydrogen, that hydrogen replaced by bromine. సో ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH. ఆల్కహాలిక్ KOH ఈజ్ కాల్డ్ డీహైడ్రోహాలోజనేటింగ్ ఏజెంట్. కాబట్టి ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈ బ్రోమిన్ వెళ్ళిపోతుంది, HBr విల్ బి ఎలిమినేటెడ్, వి గెట్ థైమిడిన్ కాంపౌండ్, థయామిన్. This thiamine on treating with AgCl, so we are going to get silver salt of thiamine. This is treating with, yes, this sugar, and the loss of AgCl going to give the compound, yes, deoxythymidine. So now this deoxythymidine treating with DAST, 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 that means diethyl amine sulfur trifluoride, diethyl amine sulfur trifluoride. సో ఇది ఏం చేస్తుందంటే దిస్ కన్వర్ట్ దిస్ కాంపౌండ్ ఇంటూ దిస్ వన్. ఇది ఎలా వచ్చింది అనేది నేను మీకు కావలిస్తే వాట్సాప్లో
mechanism రాసి పెడతాను. If you want, you just put in comment. Right, here, so now this bond will shift here. Yes, now this bond shift onto the oxygen, so oxygen will get neutralized, we get double bond NO. సో ఇప్పుడు హైడ్రోజోయిక్ యాసిడ్ తీసుకుంటే హైడ్రోజోయిక్ యాసిడ్ మీద ఉన్నటువంటి N3- దీని మీద అటాక్ అవుతుంది. సో simultaneously this bond shift here, now this bond shift on to the nitrogen, and we are going to get N-. Take the proton from hydrozoic acid, convert into NH. Now this azide is attacked here, this is called, right, AZT or zidovudine. So this synthesis asked in the previous examination. Yes, so friends, so these two are DNA polymerase inhibitors. Next, DNA topoisomerase inhibitors. సో ఇందులో ద ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆఫ్లాక్ససిన్. మనం జనరల్గా యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ అనగానే ఆఫ్లాక్సిన్, నార్ఫ్లాక్సిన్, సిప్రోఫ్లాక్ససిన్, లిమోఫ్లాక్ససిన్ వింటానే ఉంటాం. ఇప్పుడు వాటి స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ DNA topoisomerase inhibitors. సో ఫ్రెండ్స్, ఒక్క స్ట్రక్చర్ వస్తే మిగతా అన్నీ వచ్చినట్టే. సో ఇందులో సో వీ హ్యావ్ బెంజిన్ రింగ్ and fused by another ring. So this has another double bond, ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది. సో ఇక్కడ డబల్ బాండ్, ఇక్కడ డబల్ బాండ్ ఉంటుంది. దీన్ని క్వినోలిన్ అంటాం. ఈ క్వినోలిన్ని మోడిఫై చేసి ఈ కాంపౌండ్ ఫామ్ చేస్తే దీన్ని క్వినోలోన్ అంటాం. సో ఈ స్ట్రక్చర్ అన్నింటిలో కూడా ఇది కామన్, క్వినోలోన్ ఈజ్ కామన్. అదేవిధంగా ఈ స్ట్రక్చర్ అన్నింటిలో కూడా ఈ పొజిషన్లో వీ హ్యావ్ కార్బాక్సిలిక్ యాసిడ్. దిస్ ఈజ్ కామన్ ఇన్ ఆఫ్లాక్సిన్, లిమోఫ్లాక్ససిన్, సిప్రోఫ్లాక్ససిన్, నార్ఫ్లాక్సిన్. Okay, so right, so in oflaxin structure here we have fluorine, and this position, yes, this position we are going to have a piperazine ring. So a piperazine ring, and piperazine ring, the second nitrogen has a CH3 group, and this position we have O, and here we have bond, sorry, and here we have this ring. So this is called oflaxacin. So friends, very easy to remember the structure. Yes, in this we have quinolone structure, and this position we have C double bond OH, and here we have fluorine. So ఇక్కడ piperazine ring కూడా కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో రిమెంబర్ దిస్ piperazine is common, and here we have OCH2 CH3 attached to the quinolone nitrogen. సో ఇది ఎందుకోసం యూజ్ చేస్తాం, దీన్ని ఏమంటాం? సో ఫ్లోరిన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లోరోక్వినోలోన్ యాంటీబయోటిక్ డ్రగ్. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లోరోక్వినోలోన్ antibiotic drug used to fight against bacteria. That's why it is called antibiotic drug. So ఈ ఫ్లోరోక్వినోలిన్స్ అనేవి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ని కాజ్ చేస్తాయి, బికాజ్ ఇట్ ఈస్ రివర్సిబుల్ డ్రగ్. ఇట్ ఈస్ నాట్ ఏ రివర్సిబుల్ డ్రగ్, సో ఇట్ ఈస్ కాజింగ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆఫ్లాక్సిన్ని నార్మల్ యాంటీబయోటిక్స్ డ్రగ్స్ పనిచేయకపోతే అలాంటి సందర్భంలో మనం వీటిని వాడతాం. అంటే సేఫర్ యాంటీబయోటిక్స్ వర్క్ కాకపోతే దెన్ వీ యూజ్ ఆఫ్లాక్సిన్. సో నౌ ద సెకండ్ కాంపౌండ్ ఈజ్ lomoflaxacin. So friends, you don't worry, in our syllabus we have the structure of aflatoxin, lomoflaxacin. So the structure of lomoflaxacin is, so this is the structure of, yes, so this is the common thing we have to remember. And in lomoflaxacin, here we have fluorine, and this position we have CH2 CH3, but on quinoline here we have the methyl group. So this is called lomoflaxacin. Yes, so lomoflaxacin is also fluoroquinoline antibiotic.
it is used for treating the bacterial infections which is caused in bronchitis as well as urinary tracts. బ్రాంకైటిస్లో కానీ యూరినరీ ట్రాక్ట్లో కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే దెన్ వి యూజ్ లెమోఫ్లాక్ససిన్. సో మనకు సిలబస్లో లెమోఫ్లాక్ససిన్ స్ట్రక్చర్ అండ్ ఓఫ్లాక్సిన్ స్ట్రక్చర్స్ మాత్రమే ఉన్నాయి. వి డు నాట్ హ్యావ్ ద సింథసిస్. ద నెక్స్ట్ వన్ సిప్రోఫ్లాక్ససిన్. సో ద స్ట్రక్చర్ ఆఫ్ సిప్రోఫ్లాక్ససిన్ ఈస్, friends, I already told you, yes, this structure is common in all the compounds. Okay, right. Pro undi kada, pro ante propyl ani gurtupettukunte, here on quinolone nitrogen we have a cyclopropyl group. This simple structure is called ciprofloxacin. Yes, ciprofloxacin is a broad spectrum antimicrobial agent. చాలా ఇన్ఫెక్షన్స్కి వాడేటటువంటి డ్రగ్ అనమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ సాల్ట్. టాబ్లెట్స్గా అయితేనేమో హైడ్రోక్లోరైడ్ సాల్ట్గా, లేదా ఇంజెక్షన్స్ అయితేనేమో లాక్టేట్స్గా వాడతాం, ఎస్టర్స్గా. సిప్రోఫ్లాక్సన్ ఈజ్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీమైక్రోబియల్ ఏజెంట్ యూజ్డ్ ఫర్ సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్స్. టాబ్లెట్స్ రూపంలో అయితేనేమో హైడ్రోక్లోరైడ్ సాల్ట్గా, అదే ఇంజెక్షన్స్ అయితేనేమో లాక్టేట్స్గా వాడతాం. సో దీన్ని ఎందుకోసమని యూజ్ చేస్తామంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ ఇన్ఫెక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్హిబిట్ టోపో ఐసోమరేజ్ ఎంజైమ్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ రీప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ. సో ఇట్ ఈజ్ వర్క్ బై ఇన్హిబిటింగ్ ద ఎంజైమ్ topoisomerase. So friends, in our syllabus we have the synthesis of ciprofloxacin. So the ciprofloxacin synthesis start by, yes, this compound. So benzene మీద C double bond O Cl ఉంటే బెంజోయిల్ క్లోరైడ్ అంటాం. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్లో మనకు ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 2, 4, 5 ట్రైఫ్లోరో బెంజోయిల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్, yes, NN dimethyl ethyl acrolate, NN dimethyl ethyl acrolate in presence of TEA in solvent chloroform. So these two carbons will be joined and we get this compound. TEA అంటే triethanol amine, triethanol amine. So now, so this compound is treated with cyclopropyl amine. Cyclopropyl amine has a lone pair of electrons and attack at this position, and this compound is eliminated. So once again friends, one second. So what happened? It is not clear to us. Yes, right. So the lone pair of electrons attack at this position and this is eliminated in form of NHMe2. So the hydrogen taken from cyclopropylamine and we get this compound. So ఇక్కడ ఫ్లోరిన్ NH ఉన్నాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏ మైల్డ్ బేస్ లైక్ పొటాషియం కార్బోనేట్. ఫ్లోరిన్ ఫ్రమ్ హియర్, hydrogen from here eliminated in form of HF, and then this nitrogen attached to the benzene ring and we get quinolone derivative. So friends, mana compound lo ikkada piperazine ring undi. Yes, kabatti we are taking piperazine. So fluorine and hydrogen will eliminated in form of HF, and here there is no COOET, it is in form of COOH. So for that we are using HCl. So this will convert the compound into COOH. The product is, yes, ciprofloxacin has obtained. So friends, this is the synthesis of ciprofloxacin. The next compound is norfloxacin. So what is the structure of norfloxacin? So we know the structure of ciprofloxacin. Ciprofloxacin మీద ఉన్నటువంటి, yes, cyclopropyl group ని
ఇథైల్ గ్రూప్ చేత రీప్లేస్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ నార్ఫ్లాగ్జసిన్. ఓకే, సో సిప్రోఫ్లాగ్జిన్ మీద ఉన్నటువంటి cyclopropyl group is replaced by ethyl group, that is called norfloxacin. So norfloxacin recently introduced by clinical trials of USA. ఇది రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి మెడిసిన్. సో ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ సెలెక్టివ్ ఇన్హిబిటర్, సో విచ్ ఈస్ DNA breaking enzyme topoisomerase. So this is going to inhibit topoisomerase strongly, so which is a DNA breaking enzyme. So here the synthesis of norfloxacin. So norfloxacin synthesis starts with 1 2 3 4 3 chloro 4 fluoro aniline, taking with this compound, so one of the intermediate. So now this compound has lone pair of electrons. These lone pair of electrons attack at this position and ethoxy group is eliminated and we get this compound. Yes, so this compound is obtained. Sorry friends, here we have nitrogen. So right now, so here we have nitrogen. Okay, so now this is on treating, just heat the compound, the cyclization will takes place and we got this compound. So here this bond is shifted, nitrogen has hydrogen here. Yes, this bond will shifted here. Now this bond shifted here, right, this bond shifted onto the oxygen and converted into OH. The cyclization has taken place and we got quinolone compound. Now it is on treating with ethyl bromide in TEA. So we get a ethyl group at this position, and second compound is sodium hydroxide, which convert ester into carboxylic acid. So next we are using piperazine compound, so which is eliminate HCl. Yes, HCl, we get the compound norfloxacin. Remember friends, here we have NH, not C double bond O. This is the synthesis of norfloxacin friends. So this is about the DNA polymerase inhibitor, DNA topoisomerase inhibitor. We will meet in the next class. Thank you.